అండ్ ఈ వీడియోలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇందులోనే ఒక 2 స్టోరీస్ చెప్తా నేను. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. ఇవాళ తెలంగాణలో జరిగిన ఫార్మా బ్లాస్ట్ గురించి వింటుంటేనే గుండెలు పగిలిపోతున్నాయి. సో అది చెప్పే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ ఇవ్వాలి. రీసెంట్ గా మనం ఒక 2 వీడియోలు చేసాం. స్ట్రైక్స్ పడతాయని తెలిసినా కూడా బోల్డ్ డెసిషన్ తీసుకుని చేసాం. అండ్ యూట్యూబ్ బోర్డుకి రివ్యూ కోసం ఆ 2 వీడియోస్ వెళ్ళి ప్రెసెంట్ అయితే ట్రిమ్ చేసాం. మరేమైద్దో తెలీదు. సో ఈ లోపు నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఛానల్ పోతే ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకుందాం అనేసి @ఫిలిం బోల్తే షార్ట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఆల్రెడీ నా లాంగ్ వీడియోస్ ని షార్ట్స్ గా వదిలేస్తున్నా. అందులో 500 సబ్స్క్రైబర్స్ సంథింగ్ అయ్యారు. దాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఒకవేళ ఉంటే ఇందులోనే వస్తాయి. బై ఛాన్స్ పోయిందంటే నేను ఇంటిమేట్ చేస్తాను, ఆ ఛానల్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా మనం. సో ఈ సంఘటన నిన్నే జరిగింది. ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. దాంట్లో చనిపోయిన వాళ్ళకి అక్షరాల 1 కోటి సంథింగ్ ఇచ్చారు. అండ్ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ ఎంతో నేను చెప్తాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి న్యాయం జరగాలంటే, అంటే ఒక ప్రాణం విలువ అక్కడ చనిపోతే ఏంటి, ఇక్కడ చనిపోతే ఏంటి, చనిపోయింది మనిషే కదా. ఒక మనిషి విలువ చాలా తక్కువగా లెక్కేశారు ఈ కేసులో. సో మన డిమాండ్ ఏంటంటే, ఈ పాశమేలారంలో ఉన్న ఫార్మా కంపెనీ ఎవరైతే ఉందో, చనిపోయిన వాళ్ళందరికీ అక్షరాల 1 కోటి రూపాయలు ఇచ్చేదాకా మనం వాయిస్ రేస్ చేస్తానే ఉండాలి. ప్రతి ఒక్కరు దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. అంటే ఏరోప్లేన్ లో చనిపోయిన మనుషులకు ఒక వాల్యూ, ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిన మనుషులకు ఇంకో వాల్యూ. ఇది అసలు కరెక్టే కాదు. సో అసలు ఏం జరిగింది, ఎంత మంది ఇందులో చనిపోయారు, అండ్ ఎంత మంది ఇంజ్యూర్ అయ్యారు, అలాగే ఎక్స్ప్లోజన్ ఎలా జరిగింది, అండ్ వీళ్ళకి ఇస్తున్న కంపన్సేషన్ ఎంత, మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ సంఘటన తెలంగాణలోనే జరిగింది. సంగారెడ్డి డిస్టిక్ లో పాశమేలారం ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉంది. సో ఆ ఏరియాలో ఒక ఫార్మా ఫ్యాక్టరీ ఉంది. అండ్ ఇందులో జరిగిన ఎక్స్ప్లోజన్ వల్ల చాలా మంది చనిపోయారు. ఫార్మా కంపెనీ పేరు వచ్చేసరికి సింగాచి ఇండస్ట్రీస్. ఈ సంఘటన నిన్న మార్నింగ్ జరిగింది. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8:15 to 9:30 AM సింగాచి ఇండస్ట్రీస్ లో స్ప్రే డ్రైయర్ రియాక్టర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ చేస్తున్న మూమెంట్ లోనే రియాక్టర్ లో ఎక్స్ప్లోజన్ జరిగింది. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత సౌండ్ ఏదైతే ఉందో అది నియర్లీ 2 to 3 kilometers దాకా వినిపించిందంట. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ జరిగిన టైంలో ఫ్యాక్టరీలో నియర్లీ 60 to 70 మెంబర్స్ ఉన్నారు. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల ఫ్యాక్టరీ మొత్తం ఫైర్ అంటుకుంది. అండ్ వర్కర్స్ ఎవరైతే పని చేస్తున్నారో ఆ ఫ్లోర్ మొత్తం తునాతునకలైపోయింది. సో అసలు ఈ రియాక్టర్ అంటే ఏంటి? ఫార్మా కంపెనీస్ లో పౌడర్ ని తయారు చేయడానికి డ్రై రియాక్టర్స్ వాడతారు. కొన్ని కెమికల్స్ వేపర్స్ తో కలిసి ఒక ఇంటెన్స్ ప్రెషర్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడే ఒక రిస్క్ ఉంది. ఆ ప్రెషర్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత చుట్టూ ఉన్న వర్కర్స్ చెప్పిన మాటలంటే లిటరలీ షాక్ అవుతారు. ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత వర్కర్స్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ కట్ అయిపోయి నియర్లీ 100 meters దూరం పడ్డాయంట. అండ్ ఆ సంఘటన జరిగిన టైంలో ఎవరిని కాపాడలేకపోయారు. బికాస్ ఫైర్ చాలా ఇంటెన్స్ గా ఉంది అక్కడ. అండ్ ఎక్స్ప్లోజన్ అయిన వెంటనే చాలా మంది అక్కడికక్కడే చనిపోయారు. అండ్ కొన్ని బాడీస్ అయితే లిటరల్లీ గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నాయంట. అండ్ ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో పనిచేసే ఒక వర్కర్ అన్నాడు, నా ఫ్రెండ్ అప్పుడే 2nd shift స్టార్ట్ అయింది, లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన 10 minutes కే బ్లాస్ట్ జరిగింది. ఫోన్ చేస్తుంటే పికప్ కూడా చేయడం లేదు అనేసి మనోడు అన్నాడు. ప్రాణం ఉండడానికి ప్రాణం పోవడానికి ఆ 10 minutes చాలు. అండ్ ఇందులో చాలా మంది వరకు 3rd degree బర్న్స్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ICU ముందల 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ బతుకుంటే చాలు అనే సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అండ్ ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే NDRF అలాగే లోకల్ పోలీస్ టీం అక్కడికి వెంటనే చేరుకున్నారు. అండ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. క్రెయిన్స్, ఆక్సిజన్ సపోర్ట్ అండ్ థర్మల్ స్కానర్స్ తో వర్కర్స్ ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత అక్కడ ఫైర్ ఏదైతే ఉందో అది బర్న్ అవుతూనే ఉందంట. దీని వల్ల వాళ్ళకి ఫుల్ యాక్సెస్ తీసుకోవడానికి కష్టమైంది. అండ్ NDRF టీం ఈ మాట చెప్పాక చాలా బాధేసింది. ఇప్పటికి కూడా నియర్లీ 17 members మిస్సింగ్ లో ఉన్నారంట. వాళ్ళు ఫ్యాక్టరీ అడుగు భాగంలో ఉండిపోవచ్చు అనేసి అంటున్నారు. అండ్ చనిపోయిన వాళ్ళకి ఫైరింగ్ ఎంత దారుణంగా జరిగిందంటే
కనీసం వాళ్ళని గుర్తుపట్టలేక DNA టెస్టులతో కన్ఫర్మ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ కాదా అనేసి. అసలు ఈ సిగాచి ఇండస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. సిగాచి ఇండస్ట్రీస్ అంటే ఇది ఒక ఫార్మాక్యూటికల్ కంపెనీ. మెయిన్ గా ఎక్సిపియంట్స్ అలాగే కెమికల్ ఇంటర్మీడియట్స్ ని తయారు చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీకి హైదరాబాద్, తమిళనాడు అలాగే గుజరాత్ లో మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే వీటి యొక్క స్టాక్ మార్కెట్ షేర్స్ తగ్గిపోయినాయి అండ్ కంపెనీ షేర్స్ ఆల్మోస్ట్ 15% డౌన్ లోకి వచ్చేసినాయి. అండ్ ఇది ఒక కేర్లెస్ స్టేట్మెంట్. ఈ ఫ్యాక్టరీలో పాస్ట్ లో కూడా సెవరల్ మైనర్ ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి అంట. కానీ అప్పుడు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అండ్ యాక్షన్ తీసుకోకుండా అప్పుడు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన అయిందనేసి అవుట్ సైడర్స్ చెప్తున్నారు. అండ్ ఈ వీడియోలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ విషయం. తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు సైట్ ని విజిట్ చేశారు. అండ్ చనిపోయిన ఒక్కొక్క పర్సన్ కి ఆయన 5 lakhs ఈచ్ చెప్పున అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ ఇన్సిడెంట్ లో 35 మెంబర్స్ దాకా చనిపోయారు. అండ్ పిఎం మోడీ గారు ఒక్కొక్కరికి 2 lakhs అనౌన్స్ చేశారు. సో టోటల్ గా రెండు కలిపితే చనిపోయిన ఒక్కొక్క పర్సన్ కి ఓన్లీ 7 lakhs వస్తున్నాయి. సో ఇక్కడే మనకి సోషల్ డిస్క్రిమినేషన్ అనేది తెలుస్తుంది. అంటే విమానంలో వెళ్లే వాళ్ళు విఐపీస్ కాబట్టి వాళ్ళకి పర్ హెడ్ 1 crore. ఇక్కడ ఫ్యాక్టరీలో చనిపోయింది వర్కర్స్ కాబట్టి లో కేటగిరీ ఇన్ ద సొసైటీ కాబట్టి జస్ట్ పర్ హెడ్ 7 lakhs ఏనా. అండ్ ఇక్కడ మనం డబ్బులు డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్ ని కాదు, ఈ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళని. ఎందుకంటే వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లే ఆల్రెడీ మనకి మైనర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని తెలిసింది. అయినా గానీ ప్రికాషన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేసింది వీళ్ళు కాబట్టి ఎగ్జాక్ట్లీ తప్పు వీళ్ళదే అవుతుంది. అండ్ కొంతమంది చెప్తుంది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా సరిగ్గా లేవంట దీనికి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐఎమ్ ఆస్కింగ్, మనిషికి అక్కడ ఎంత వాల్యూ కట్టారో ఇక్కడ కనీసం అంతే వాల్యూ కట్టాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపున నేను అడుగుతున్నా, మనిషికి 1 crore మీరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ తిరిగి రారు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఈ మనీ హెల్ప్ అవుతుంది కదా ఎంతో కొంత. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ యూట్యూబర్, దీని మీద మనం రియాక్ట్ అవుదాం. ప్రతి మనిషికి 1 కోటి రూపాయలు గ్రాంట్ చేసేలాగా అందరం ఫైట్ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద కంపెనీకి 35 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు. అండ్ అసలు ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్టర్ ఏదైతే ఉందో అందులో కెమికల్ బిల్డప్ అవడం వల్ల ప్రెషర్ అనేది బాగా పెరిగింది. అలాగే ప్రాపర్ వెంటింగ్ అనేది లేకపోవడం వల్ల బ్లాస్ట్ జరగచ్చు అనేసి అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఇలా కూడా అంటున్నారు, వర్కర్స్ కి ఇలాంటి ఏమన్నా జరిగినప్పుడు సేఫ్టీ కోసం కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదు. అలాగే మాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా సరిగ్గా లేవు అనేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చేసిన నెగ్లిజెన్స్ కి సైన్స్. అండ్ ఇందులోనే ఒక 2 stories చెప్తా నేను. అందులో ఒక టెక్నీషియన్ ఉన్నాడు రాజేష్, తన పేరు 23 years old అనమాట. ఆ అబ్బాయికి 1 week లో మ్యారేజ్ ఫిక్స్ అయింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి పనుల్లో ఉన్నారు. ఇలాంటి మూమెంట్ లో తను బ్లాస్ట్ లో చనిపోయాడు. అండ్ ఆనందంతో ఉండాల్సిన ఇల్లులన్నీ కన్నీటి దారలైని. ఇంకో అమ్మాయి ఉంది ఈ బ్లాస్ట్ లోనే, పేరు లక్ష్మి. తనకి 2 years old బేబీ ఉంది. ఇంట్లో ఉంచి మార్నింగ్ పనికొచ్చింది అండ్ మధ్యాహ్నానికల్లా న్యూస్ వచ్చింది తను ఇంకా లేదు అనేసి. ఈ స్టోరీస్ వల్ల మనకు ఒకటి అర్థం కావాలి, సేఫ్టీ అనేది ఒక ఆప్షన్ అవ్వకూడదు, ఇట్స్ ఏ ప్రయారిటీ. సో ఈ స్టోరీలో మనకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరగాలి కానీ సేఫ్టీ మెజర్స్ లో కాంప్రమైజ్ అవ్వకూడదు. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.